హాయ్ అండి. ఇక్కడ చూసారా చేపల కూర కుత కుత ఉడికిపోతూ ఉంది. అండ్ ఇది చూస్తుంటే నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి అపోలో ఫిష్ అయితేనే మనకు చాలా పెద్దగా వస్తాయి పీసెస్. ఇంకా ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లేసి రెడీ చేస్తే చేపల కూర రెడీ అయిపోతుంది. ఈ చేపల కూర కోసము కాస్త జీలకర్ర, అల్లము అండ్ అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటో అండ్ అలాగే ఒక ఆనియన్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త కాగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసి చక్కగా వేయించుకొని కాస్త కారం, పసుపు, ధనియాల పొడి చక్కగా యాడ్ చేసి దీన్ని అలా వేయించేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. మరి కాసేపు మనకి ఇది మగ్గిన తర్వాత ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మీరు మీకు తగ్గ క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ ఇదైతే వేసేసి అలా మగ్గించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గించేసుకుంటే మనకు ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోతుంది. అలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం ఇంకా అపోలో ఫిష్ పీసెస్ అందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఏ ఫిష్ అయినా సరే ఇదే ప్రాసెస్లోకి చేసుకోవచ్చు. అండ్ కాస్త ఈ ఫిష్ పీసెస్ ఆ మసాలా అంతా కూడా మనకు అలా ముక్కలకు పట్టే వరకు మూత పెట్టేసి మగ్గించుకోండి. అండ్ చివరిగా మనము ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ సైజ్ అంత టామరిండ్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.